శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూలూరుపేట మండలం మంగళంపాడు గ్రామంలో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ చెక్కులను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రైతులకు అందజేశారు. తమ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, రైతులకు రైతు భరోసాతోనే కాకుండా పంట నష్టపోయిన ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం అని ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య అన్నారు. నిజంగా రైతులు నష్టం జరిగినప్పుడు లేనివాడికి వస్తే ఇవన్నీ కూడా రాంగ్ సిగ్నల్స్ పోతాయి. ఎందుకంటే గతంలో రైతులు నష్టపోయినప్పుడు లాస్ట్ మంత్ జరిగింది కూడా ఈరోజు మన సూలూరుపేట 56 లక్షలు కూడా మీకు మొత్తం కలిసి మన నియోజకవర్గ ఈ యొక్క 3 మండలాల్లో ఈ విధంగా ఈ యొక్క పంట నష్టం గురించి కూడా ఈరోజు అధికంగా అంటే 90% అధికమైంది. కాబట్టి ముందుగా మన ఎమ్మెల్యే గారిని అధ్యక్షత అయితే దీంట్లో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తాను. పార్టీలకు అతీతంగా చేయమంటున్నాడు. పార్టీలకు ఆడే బాగా కనబడతావు. మరి ఇన్పుట్ సబ్సిడీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మన 27వ తారీఖునే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ఇన్పుట్ సబ్సిడీని రైతులకి అందించడం జరిగింది. మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల విషయంలో ఎంత ఉదారంగా ఉన్నారంటే మరి గతంలో ఎప్పుడు కూడా మనం ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇలాంటి ముఖ్యమంత్రిని మనం చూసిన దాఖలాలు లేవు. రాజశేఖర రెడ్డి గారు, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షాన పనిచేసి రైతుల ముఖంలో ఆనందం చూస్తే ఆ తర్వాత కాలంలో ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మళ్లీ ఆ ఆనందాన్ని, రెట్టింపు ఉత్సాహాన్ని రైతుల్లో ఈరోజు చూస్తున్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మాత్రం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడం, మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు రైతుల విషయంలో మరి తన పాదయాత్రలో ఏదైతే చెప్పారో దానన్నిటి కూడా నెరవేరుస్తూ మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా గాని, మరి ఇన్పుట్ సబ్సిడీ గాని, ఏ కార్యక్రమమైనా రైతుల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చేస్తున్న విషయం మనం చూశాం. ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలాగా నీళ్లున్నాయి. ఎక్కడ కూడా మన జిల్లాకు వస్తే సోమశిల్లో గాని, మరి కండలేరులో గాని ఎప్పుడూ గతం లేని విధంగా ఈరోజు కండలేరులో 60 టీమ్స్ నీళ్లున్నాయి. మరి సోమశిల్లో పూర్తి సామర్థ్యం 60 టీమ్స్ నీళ్లున్నాయి. ఇక రైతులు వర్షాన్ని గురించి ఎదురు చూడడం అవసరం లేదు. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నప్పుడు వర్షం ఖచ్చితంగా కురుస్తుంది. వర్షం కురున్నప్పటికీ మన ప్రాజెక్టులో ఉన్న నీటితో 2 పంటలు కూడా మరి వ్యవసాయంలో 2 పంటలకి నీరిచ్చేదానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. 50 టీఎంసీలు నీళ్లున్నాయి. ఇంకా మళ్లీ ఎలక్షన్ వచ్చేదాకా ఇంకొక 3.5 సంవత్సరం ఉంది. 3.5 సంవత్సరం అంటే 4 ఏళ్లకి సరిపడా నీళ్లున్నాయి. ఒక 10 టీఎంసీలు ఇస్తే 2 పంటలకు ఇవ్వచ్చు. 4 ఏళ్లకి 40 టీఎంసీలు. మన దగ్గర 50 టీఎంసీలు నీళ్లున్నాయి. మళ్లీ వర్షాలు పడతాయి. కాబట్టి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా పంటలు పండించుకోవచ్చు. ఎవరు నీటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. వరుణ దేవుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షపాతి, రైతుల పక్షపాతి. ఎప్పుడు ఒక మంచి మనసున్న వ్యక్తి పాలన చేస్తామంటే అధికార పీఠం వైపు ఉంటే వర్షాలు కూడా బాగా పడతాయి. దానికే తార్కాణమేది.
ఇందులో అధికారుల యొక్క ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. మనం ఇంచుమించు మన నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ మనం ఇస్తా ఉన్నాం. అందరికి పైలు పడినాయి. గత ప్రభుత్వం